హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు సిస్టర్స్ టు వైఫ్స్. మళ్ళా వచ్చేసా కొత్త వీడియోతో మీ ముందుకు. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమ ఏంటక్క నాపై నీకు? ఫ్రెండ్షిప్ డే ప్లస్ వీకెండ్ ఆగుతా చెప్పండి. తొట్టి గ్యాంగ్ అంతా గ్యాదర్ అయినా వెజ్ బిర్యానీకి ప్లాన్ వేసినాం. కొత్తిమీర కొనుక్కోవడానికి షాప్కి వచ్చినాం. ఎవరు ఎండింగ్ ముచ్చట్లు మా ఎంత మాట్లాడినా తరగవు అసలుకి. ఏంటో శ్రావణ మాసం అంటే కార్తీక మాసం అంటే ఇవన్నీ మనకి ఎందుకులే కానీ ఈ పూటకి వెజ్ బిర్యానీ అయితే అడ్జస్ట్ అవుదాం. కొత్తిమీర కనుక్కోడానికి వచ్చాం ఫ్రెండ్స్. With premium ticket, get right to what you like and skip the rest. That means only paying what you want to hear. మన గర్ల్స్ గురించి తెలిసిందేగా, మేకప్ అంటే చాలు కోతి చేతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు చేస్తాం. మంచిగా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ నెయిల్ పాలిష్ పెట్టుకొని రేపు ఆఫీస్లో అందరూ హెచ్చులు పడాలి. సింగర్ వాయిస్ వస్తే భయపడకండి. పావని ముంచుతున్నావే బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పాడుతూ పనులు చేస్తుంటే అల్లుపు సొలుపే ఉన్నది, కలిపితే ఎదురేమున్నది. ఇంత క్లియర్గా వీడియో చేస్తున్నామంటే అర్థం చేసుకోండి మేడం గారు కుకింగ్లో ఎంత తోపో. షీ ఈస్ జస్ట్ కటింగ్ ఆనియన్స్ ఓన్లీ బట్ ఫీలింగ్ లైక్ ఇంటర్నేషనల్ చెఫ్. ఉంటారు బ్యాచ్కి ఒకళ్ళు ఇలాంటి వాళ్ళు. మీ బ్యాచ్లో కూడా ఉండే ఉంటారు కదా. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. అందరం కలిసి వంట చేస్తూ వీడియో చేద్దామన్నది చెప్పకుండానే స్టార్ట్ చేసింది. అట్లుంటుంది మనతోని. ఇచ్చినవన్నీ మంచిగా మర్డర్ చేసి ముక్కలు చేసినావు. ఈ ముక్కలు చేయడానికి యుద్ధాలే చేసినావు. కట్ అండ్ కట్ అంటిల్ యూ గెట్ చేతి నొప్పులు అన్నారు పెద్దలు. నిజంగా చాలా రోజుల తర్వాత ఈ క్యారెట్లు కట్ చేసేట్లోపు చేతులు నొప్పి వస్తున్నాయి. రాళ్ళు ఉన్నట్టే ఉన్నాయి ఇవి. ఇంట్లో అమ్మ చేసిన వంటలను మెచ్చుకుంటూ అత్తతో తిట్లు తినే రోజున గుర్తు చేసుకుంటూ ఫైనల్గా అయితే కట్ చేయడం కంప్లీట్ చేసినావు. వంట స్టార్ట్ చేసినావు. మీకు తెలుసో లేదో వంట చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ గ్యాస్ ఆన్ చేయాలి. డాడ్ లిటిల్ ప్రిన్సెస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి. మా బ్యాచ్లో ఎవరు లేరు అట్టంటే వాళ్ళు. మేము సేఫ్ అయినాం. ఒకవైపు ఆలు కర్రీ, ఇంకోవైపు బగారా రైస్. అన్ని ప్రిపరేషన్స్ వందే భారత్ ఎక్స్ప్రెస్ కన్నా కూడా మా అక్క స్పీడ్గా చేసింది. అయినా కూడా మేము 4కి స్టార్ట్ చేస్తే 7కి అయింది తింటాం వండటం మొత్తం. ఇది బగారా రైస్కి. స్విచ్ ఆన్ చేశాక కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని జాపత్రి నువ్వు అదేంటి మెల్లగా చెప్తావని నేను చెప్తున్నా. గసగసాలు, లవంగాలు. అక్క చెప్తుంది వీడియోలో ఇట్లా చెప్పు అని. గసగసాలు, లవంగాలు, బగారా రైస్ కావాల్సిన ఐటమ్స్, బగారా లీఫ్ అన్నీ వేసుకుంది. తర్వాత తన టాలెంట్ అంతా ఉపయోగించి సిజర్తో కట్ చేసిన పచ్చిమిర్చి, మా నవ్య, మౌని ఇద్దరు వీడియో కోసం కట్టుకొని మరీ కట్ చేసిన ఆనియన్స్, ఉల్లిగడ్డలు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి బఠానీ, మిల్లీ మేకర్, ఎంత కష్టపడి ఇష్టంగా కట్ చేసిన క్యారెట్లు మధ్యలో కొన్ని తింటూ కట్ చేసిన. ఒక బౌల్ నిండా కార్న్ తీసుకొని మధ్యలో మనం కొన్ని తిన్నాం అనుకోండి, ఆ సగమే మిగిలి సగం అందులో వేసేసుకోవాలి. కర్రీ కోసమని కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కొన్ని వేసి
ఇవన్నీ వేసాక చూడటానికి భలే కలర్ఫుల్గా ఉంది కదా. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసి మనం కర్రీని మర్చిపోతున్నాం అనుకున్నాం, అదేం మర్చిపోలేదు. అది మంచిగా ఉడుకుతుంది, వెళ్ళి చూద్దాం ఎలా ఉందనేది. ముక్కలు మంచి బాయిల్ అయిన తర్వాత వాటర్ పోసుకొని మసాలా, గరం మసాలా, ఆచి మసాలా, మీ కాడ ఏ మసాలా ఉంటే ఆ మసాలా వేసుకోండి. చేసేది మనమే, తినేది మనమే, మనకి నచ్చింది వేసుకొని నచ్చినట్టు తినండి. ఈ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మధ్యలో సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసి కొంచెం మగ్గిన తర్వాత రైస్ వేసుకొని వాటర్ వేసుకొని వచ్చిందండి వయ్యారి. మన కర్రీ కూడా మంచిగా అవుతుంది కదా, ఒకవైపు అది ఒకవైపు ఇది. ఇప్పుడు మంచిగా ఇందులో కారం వేసుకొని, అంతలోకి అది కూడా రైస్ కూడా మంచిగా బాయిల్ అయింది, ఇందులో కూడా కారం అని వేసుకున్నాం. మసాలాల మీద మసాలాలు వేసింది, కొంచెం ఘాటు ఎక్కువైంది ఫైనల్గా, కానీ టేస్ట్ మాత్రం మంచిగా ఉంది. మీరు మాత్రం ట్రై చేయకండి, ఇవన్నీ నిపుణుల పర్యవేక్షణలో జరిగినాయి. ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అస్సలు ట్రై చేయొద్దు. మాలాగా బ్యాచ్ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ మైండ్ సెట్ అయితే అప్పుడు చేసుకోండి. ఒకరికి కాబట్టి ఒకరికైనా నచ్చిద్ది, అప్పుడు తినొచ్చు. మళ్ళీ మా అక్క టాలెంట్ ఉపయోగిస్తుంది. మిర్చి కూడా ఇట్లనే కట్ చేసింది, చేతులు మంటబుట్ట వంటి ఇట్లా కట్ చేస్తే, అందువల్ల ఎప్పుడు ఇట్లనే ఈ సీజన్ మొత్తం కుకింగ్కే యూజ్ చేస్తారంట. స్నాప్ లవర్స్ బీ లైక్, వెయిట్ నేను స్నాప్ పెట్టుకోవాలి, స్టిక్స్ మిస్ అయిపోతాయి. ఏమన్నా వండినా తిన్నా ఎక్కడికైనా వెళ్ళినా జర్నీ చేసిన ఈ స్నాప్ లవర్స్ గోల భరించలేకపోతున్నాం. మా అక్క ఫాస్టింగ్ ఉండి కూడా మా అందరి కోసం ఇవన్నీ చేసింది, దేవత అసలు. వీడియో అనగానే చాలా కోఆపరేట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మా చెల్లి కూడా ఎప్పుడు చేయదు ఎట్లా దొంగ మొహంది. వాయిస్ ఓవర్ అయిందంట. ఇప్పుడు ఫొటోస్ సెక్షన్. ఇంతమంది కలిసిన తర్వాత, ఇన్ని ఐటమ్స్ చేసిన తర్వాత ఫొటోస్ తీయకుండా వీడియోస్ తీసుకోకుండా ఎందుకుంటుంది చెప్పండి. రిజల్ట్ లాస్ట్లో ఉంటే చూడండి. ఇన్స్టాలో చూసిన స్టిల్స్ అనే యూట్యూబ్ వీడియోలోకి వచ్చింది. మా క్రియేటివిటీ కొంచెం, ఇన్స్టా వీడియోస్ కొంచెం. ఇలా అయితే మా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ జరిగినాయి. మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయినాం. అదే రోజు బర్త్డే, ఆ వీకెండ్, ఫ్రెండ్షిప్ డే అన్నీ ఒకే రోజు రావటం. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.